పాట పాడుకుని దేవుని నామమును మహిమపరుచుకుందాం. ఇంతలేని కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన గాలిగా ఆరాటం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన గాలిగా పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిగా ఆరాటం. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భువినే ఏలిన రాజులు. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భువినే ఏలిన రాజులు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిగా ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిగా పోరాటం. మనసుతో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఎస్పల్లిపాలెం గ్రామస్తులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ ప్రాంతానికి మేము యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియచేయడానికి రావడం జరిగింది. ఈ చెప్పుచున్న మాటలు మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకొనుచున్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మరి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవ రూపంలో రావడం జరిగిందండి. బైబిల్ గ్రంథం చెప్పుచుంది కదా, మరి నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్ళి 1 సంవత్సరం ఉండి లాభము సంపాదించుకుందాము రెండని చెప్పుకుని వారులారా, మీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే కదా అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. అవును కదా అండి. అనుకుంటాం మనం ఈ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ అంత ధనం సంపాదించుకోవాలి, ఇంత ధనం సంపాదించుకోవాలి, ఈ భూమి మీద జీవించినంత కాలము మనం సుఖంగా జీవించాలి అని అనుకుంటూ మనం చాలామంది మరి సంపాదన కొరకు వేగిరపడుతూ ఉంటున్నారు. అవును, మరి ఈ రోజుల్లో ఏ రోజు ఏ విధముగా ఉంటుందో, రేపటి దినాన నిజంగా మరి ఒక క్షణంలో మనం ఉండగలమా లేదా అనేది మనకి తెలియదండి. చూస్తూనే ఎంతోమంది మరి రాలిపోతూ ఉంటున్నారు. మరి మన జీవం ఏ పాటిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలని, మన యొక్క దినములు ఎంతవరకు ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నారండి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఆయన ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఆయనకున్న కొట్లు విప్పి, నాకు సమృద్ధిగా పంట పండినది కదా, ఈ యొక్క కొట్లు సరిపోవు, మరింత ఎక్కువ కొట్లు నేను కట్టించుకోవాలని చెప్పి మరి అవి పడగొట్టి క్రొత్తగా కట్టించాలని, నీకు సరిపోయినంత ధాన్యం ఉన్నది, సమృద్ధిగా నేను సంపాదించాను నా ప్రాణమా, నువ్వు తిను త్రాగుము సంతోషించుమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఓ వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణం తీసుకుంటే నీ సంపాదన అంతా ఏమవుతుందని అడుగుతున్నారు. అవును కదండి. ఈ రోజుల్లో కూడా మరి అనేక మంది మరి ఏం తిందుమా ఏం త్రాగుదుమా అని మరి ఈ యొక్క భూమి మీద జీవించే ఈ శరీరం కోసమే ఆలోచిస్తున్నాం. కానీ మరి మనం మరణించిన తరువాత మరి యొక్క జీవితం ఉందండి. అది నిత్యరాజ్యంలో మరి పరలోక రాజ్యంలో ఉన్నది. మరి అక్కడ నిరంతరము జీవిస్తూ ఉంటాము. మనలో ఉన్న ఆత్మకు చావు లేదండి. మనం ఎప్పుడూ కూడా మనం చనిపోయిన తర్వాత మనం వెళ్తే నరకానికి వెళ్ళాలి, లేదంటే పుణ్యలోకానికి వెళ్ళాలి. అక్కడ నరకంలో ఆత్మ ఎప్పుడూ కూడా మరి కాలుతూ నరకయాతన పడుతూ ఉంటుందండి. మరి జీవానికి వెళ్తే అక్కడ ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు, ఎప్పుడు సంతోషంతో ఉంటామండి. మరి ఆ యొక్క నిత్య జీవానికి వెళ్ళాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మన కోసం చూపించిన మార్గము
ఏదైతే ఉందో ఆ మార్గమును మేము తెలుసుకున్నామండి. అది మీకు తెలియచేయడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంతగానో ప్రేమ చూపించి ఆయన పరమును విడిచి ఈ లోకానికి వచ్చారు. అవునండి, ఈ రోజుల్లో ఎంతో మంది ధనవంతులు ఉంటున్నారు. నిజంగా ఆ ధనవంతులైన గృహాలను విడిచి మరి చిన్న చిన్న ప్రాంతాలకి కానీ మరి కారు దిగి మరి నడిచి వెళ్ళటానికి కూడా ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు. మాకు అది అంటుకుంటుంది ఇది అంటుకుంటుంది అనుకుంటూ కూడా బాధపడుతూ ఉంటారండి. మరి నిజంగా పరలోక రాజ్యంలో ఎంతో మహిమ అండి. ఆయనకి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేని అక్కడ నిత్యము సంతోషము ఉన్న మహిమ నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మరి శరీరధారిగా వచ్చారు. మనందరిలో కలిసి అందరిలో 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా జీవించి మరి ఎంతో మందిని బాగుపరిచారు, ఎంతో మందిని ప్రేమించారు, ఎంతో మందిని ద్వేషించే మరి ఎన్నో రకాల వ్యాధులున్న వారిని అందరినీ దూరం పెడుతుందండి ఈ లోకం. మరి ఆ రోజుల్లో ఎంతో మంది మరి రోగంకి మందులేని అనేకమైన భయంకరమైన రోగములు ఉన్నప్పుడు వారందరినీ వెలివేసిన వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వస్థపరిచారు. వారి పట్ల ప్రేమ చూపించారండి. ఈ రోజుల్లో కూడా మనం అనేక మంది వారి పట్ల వారు ఏదైనా పాపం చేస్తే అలాంటి వారిని మనం అసలు దగ్గరికి కూడా రానివ్వము. మనం పరిశుద్ధులం అనుకుంటామండి, కానీ మనలో మరి దూలముంచుకొని మన కంటిలో దూలముంచుకొని ఎదుటివారి కంటిలో నలుసు చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా చేయలేదండి. ఆయన మరి పాపాన్ని ద్వేషించారు కానీ పాపిని ద్వేషించలేదండి. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించారు. ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకున్నారండి. ఆయన ప్రాణాన్ని, ఆయన ద్వేషించిన వారిని, ఆయన ప్రేమించిన వారిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఈ లోకంలో మరి శరీరధారిగా ఉన్నంతకాలం కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన్ని మరణానికి అప్పగించినప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా నోటి నుండి సమాధానం చెప్పకుండా సిలువలో మనందరి పాపముల నిమిత్తం బలి అయ్యారండి. ఆయన జయించలేక కాదు, మరణాన్ని నుండి తప్పించుకోలేక కాదండి, ఆయన మరణిస్తేనే మనందరి పాపములకు మరి పరిహారం ఉంటుంది. ఆయన రక్తము వలననే, ఆయన అమూల్యమైన రక్తము వలననే మనం రక్షించబడగలము. మన పాపానికి విమోచన కలుగుతుంది. కాబట్టే ఆయన గొర్రె పిల్లవలే మనందరి కోసము ఈ యొక్క సిలువలో బలి అయ్యారు. తిరిగి 3వ దినమున మరి ఆయన లేపబడ్డారండి, మరి పరమునకు చేర్చబడ్డారు. మరి అదే విధంగా మనం అందరము కూడా మరి ఆయన తెలుసుకొని ఆయన రాజ్యంలో నిత్యము ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారండి. మరి మేము తెలుసుకున్నాము ఆయన యొక్క ప్రేమను. మరి మా పాపముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చారని, నా పాపముల నిమిత్తము, మా పాపముల నిమిత్తము మా కుటుంబాలన్నీ కూడా మేమందరము తెలుసుకున్నాము. మేమందరము రక్షించబడ్డాము. మేము దేవుని రాజ్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం. మరి మా సహోదరులు మీరందరూ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క దేవుని రాజ్యంలో మరి ఈ లోకంలో ఒకరికొకరు సహాయం చేస్తేనే ఇక్కడ కలిసి ఉండాలని మేము ఆశపడుతూ ఉంటాం. మరి ఈ లోకంలో సహాయం చేస్తే మీరందరూ నా దేవుని రాజ్యంలో నాతో పాటు మీరు కూడా ఉండాలని మరి మేము ఆశపడుతున్నాం. ఆ యొక్క ప్రేమను మీకు చెప్పడానికి వచ్చామండి. మరి మీరందరూ కూడా ఈ యొక్క ప్రేమను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను, ఆయన మరణానికి ఆయన చూపించిన త్యాగానికి మీరందరూ కూడా తెలుసుకొని మీరందరూ కూడా ఆయన నామాన్ని విశ్వసించాలని, రక్షింపబడాలని ఈ యొక్క ప్రాంతానికి దేవుడు నడిపించడం జరిగిందండి. అట్టి కృప ఈ గ్రామానికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీకు శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు దేవా. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఎన్నో పాపం చేసి దేవుడి యొక్క కృపను పోగొట్టుకున్నారు తండ్రి. దేవా, పరిశుద్ధ దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పాపి అయిన మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఆయన యొక్క శిలువలో రక్తం కాచారు తండ్రి. అటువంటి ప్రేమను మన అందరం పొందుకొని ఈ మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసుకోవాలని, ఆయన గుర్తెరగాలని, ఆయన రాజ్యంలో నిత్య వారసులు కావాలని మా చిర ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ప్రతిమాలు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.